హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పెరిజ్జీయులు అనండి. పెరిజ్జీయులు పెరిజీలు 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 అనే దానికి అర్థం చెప్పలేను, కానీ వీళ్ళు కూడా కనాను దేశంలో అలనాడు పెరిజీలు అనేవాళ్ళు కనాను దేశంలో ఆ ప్రాంతాన్ని స్వాధీనము చేసుకొనక ముందు ఆ జాతి వారు అక్కడ జీవించారు. ఈ పెరిజీలు అనేవాడు కోపానికి సూచన. వీళ్ళు కోపము. పెరిజీలు అనేవాళ్ళు దేనికి సూచన? కోపానికి సూచన. దేవుని యొక్క వాక్యంలో చూస్తే నెబుకద్నెజర్ అనే ఒక చక్రవర్తి ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. నెబుకద్నెజర్ అనే చక్రవర్తి. ఆయనకి ఆగ్రహము వచ్చును, కోపము, రౌద్రము, ఆగ్రహము, పగ, ఇవన్నీ పదాలన్నీ ఒకటే జాతికి వస్తాయి. కోపం అనేది గురుడ్డిది. కోపము గురుడ్డిది. ఇంకోటి గుడ్డిది ఉంది, ఇంకొక గుడ్డిది ఉంది. కోపం ఒక గుడ్డిది, తర్వాత ఇంకొక గుడ్డిది అని పేరు చెప్పండి. వ్యభిచారం గుడ్డిది. లవ్ అనేది ప్రేమలు 4 రకాలు ఉన్నాయండి. దేవుని ప్రేమ, మనుష్యుల ప్రేమ, బంధుమిత్రుల ప్రేమ, భార్యాభర్తల ప్రేమ. ఇందులో శ్రేష్టమైన ప్రేమ దేవుని యొక్క ప్రేమ. భార్యాభర్తల లవ్ అనేది అపవిత్రమైనది కాదు, పవిత్రమైనది. అది భార్యాభర్త పెళ్ళైనప్పటి నుంచి ప్రేమలో ఉంటారు. వాళ్ళ శరీరములు అనేవి ఆరాధింపబడతాయి, దాన్ని లవ్ అంటారు. ఆ లవ్ పవిత్రమైనది. దేవుని ప్రేమ పవిత్రమైనది. బంధుమిత్రాదుల ప్రేమ కూడా మంచిదే. దేవుని ప్రేమ, ఈ యొక్క ప్రేమల్లో ఒక రకమైన ప్రేమ గుడ్డిది. ఏంటంటే పెళ్ళి కాకముందు కానీ పెళ్ళి అయిన తర్వాత కానీ ఎవరన్నా చెడిపోయి వాళ్ళిద్దరిలో అపవిత్రకరమైన ప్రేమలో పడ్డారనుకోనండి, వేరే రకమైన ప్రేమలో, ఆ ప్రేమ అనేది మరణాంతకమైనది. అట్లాంటి ప్రేమలోకి వెళ్ళకూడదు. ప్రేమ గుడ్డిది. ఏ ప్రేమ? అపవిత్రకరమైన ప్రేమ గుడ్డిది. దేవుని ప్రేమ కాదు, మనుషుల ప్రేమ కాదు, బంధువుల ప్రేమ కాదు, భార్యాభర్తల ప్రేమ కాదు, తల్లిదండ్రులు వాత్సల్యం కాదు, ప్రేమ కాదు, గుడ్డిది. లవ్ అనే ఒక రకమైన ప్రేమ గుడ్డిది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కోపము కూడా గుడ్డిది. కోపం వస్తుందండి, దాన్ని ఆపుకోలేకపోతున్నానంటే ఇతరుల మీద ప్రయోగం చేస్తే గొడవలు అవుతాయి. దేవునికి స్తోత్రములు. బైబిల్ గ్రంథంలో నెబుకద్నెజరు ఆగ్రహము నుండి బబులోను యొక్క జ్ఞానులను సంపాలని ఆజ్ఞ ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది ఎంతటి ఘోర క్రియనైనా తలపెడుతుందండి. కోపం అనేది గురుడ్డిది. కోపము గురుడ్డిది. కోపాన్ని నిగ్రహించుకోవాలి. కోపం వచ్చినప్పుడు దాన్ని సహనంలోకి తీసుకుపోతే, కోపం అనేది నిగ్రహ శక్తిలోకి వస్తే అది ఆగుతుంది. అవతల అనార్థకము చేయకుండా, తలపెట్టుకోకుండా ఉంటుంది. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 12వ వాక్యంలో చూస్తే ఘోరమైన క్రియలను తలపెడుతుంది కోపం అనేది. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వాక్యం ఏమంటున్నాడు అక్కడ? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 2వ అధ్యాయం 12వ వాక్యం. రెండవ అధ్యాయం 12వ వాక్యంలో
అందుకు రాజు కోపము తెచ్చుకొని అత్యాగ్రహము, 2 భాషలు వాడాడు ఇక్కడ. కోపం అనే పదం వాడాడు, తర్వాత తెచ్చుకునే పదం మధ్యన పెట్టి అత్యాగ్రహము, ఉగ్రుడై, అత్యాగ్రహము నొందినవాడై, ఉగ్రుడై అని అర్థం వస్తుంది. రాజు కోపం తెచ్చుకొని అత్యాగ్రహము గల వాడై బబులోనులోని జ్ఞానులందరినీ సంహరింపవలని ఆజ్ఞ ఇచ్చాను. ఎవరిని చంపవాలని ఆజ్ఞ ఇచ్చాడు? జ్ఞానులందరినీ. ఎందుకు? ఆయన కలగన్నాడు. ఆ కలభావము చెప్పే జ్ఞానులు కలభావము చెప్పే జ్ఞానులు ఎవరు దొరకలే ఆయనకి. అందుకని జ్ఞానులను పిలిస్తే కలభావం చెప్పటానికి కలభావం చెప్పాలి, ఆయన కనిన కళను కూడా చెప్పాలి. అది కళనడి చెప్తారు, కళ చెప్పు, కలభావం చెబుతాము, కానీ కనిన కళను కూడా చెప్పాలంటే అది అసాధ్యం. నువ్వు కనిన కళను నేనడి చెప్తా, ఆ దేవతలకే సాధ్యం, దేవునికే సాధ్యం. కళ చెప్పండి, కలభావం చెప్పండి అంటాడు. నా మతిలో ఉన్నది ఏముందో అది చెప్పాలి, దాని భావం చెప్పాలంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కోపము గురుడిది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీలో ఎంతమంది ఇతరుల మీద కోపపడ్డారు? ఎంతమంది ఇతరుల మీద కోపపడ్డారు? కోపం ఎప్పుడెప్పుడు వస్తుంది? ఒక అయ్యగారికి కోపం వచ్చిందట, సేవ చేస్తున్నారు మణుగూరులో ప్రభు పరిచర్య, సింగరేణి గనులు ఉంటాయి, బొగ్గు గనులు, ఆ ఏరియాలో పరిచర్య. కోపం వచ్చింది కనుక భార్యను కత్తితో పొడిచేశాడు, పాస్టరే పొడిచేశాడు. ఆగ్రహాన్ని నిగ్రహించుకోలేదు భార్య ఎడల. అందుకని భార్య బహుగా సతాయిస్తుంది, భర్తను సతాయిస్తుంది ఇంట్లో. కోపాన్ని నిగ్రహించుకోలేదు కనుక చాకుతో పొడిచేశాడు. అయితే ఎన్నో కుట్లు పడ్డాయి, బతికింది. మొత్తం మీదకి హాస్పిటల్కి తీసుకుపోయారు, బ్రతికింది. ఆ మణుగూరులో లేరు వాళ్ళు. ఇక ఆ సాక్ష్యం అంతా, ఆ ప్రాంతం అంతా ప్రాకింది. వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను, ఇది జరగకముందే వెళ్ళాను, జరిగిన తర్వాత పోలేదు. వాళ్ళు అక్కడ లేరు, ఇప్పుడు వేరే ప్రాంతంలో ఉంటున్నారు. ఆ సేవ కూడా చేస్తున్నారో లేదో కానీ ఏం పని చేస్తున్నారేమో. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. పెరిజీయులు, కోపానికి సూచన. కోపము అనేది గురుడిది. కోపము వచ్చినప్పుడు అక్కడి నుంచి పక్కకు పోవటం మంచిదేమో. కొందరు కోపం వచ్చినప్పుడు బజార్ ఎక్కుతారు, బజార్లో కేకలు పెడతారు కదా. కోపం వచ్చినప్పుడు కోపాన్ని ఆపుకోలేక, నిగ్రహించలేక లోపల నొక్కేసుకుంటే ఆ గురిటితనం అనేది తెరవబడుతుంది, కళ్ళు కనపడతాయి. ఒక్కోసారి ఆ కోపం చేత మనుషులు గురిడివారయ్యి ఎదుటివారిని దెబ్బలు పడతారు, న్యాయం కొరకు ఆలోచించరు. కోపం అనేది గురుడిది. గుర్తుపెట్టుకోండి, లవ్ అనేది గురుడిది. లవ్ అంటే అర్థమైంది కదా. ఏ లవ్? 4 రకాల లవ్లు ఉన్నాయి. అందులో అపవిత్రకరమైన ప్రేమ ఒకటి ఉంది. అపవిత్రకరమైన ప్రేమ, అది ప్రేమికుల ప్రేమ, అది అపవిత్రం. దానివలన అనర్థాలు ఉన్నాయి. అది గురుడిది. ప్రేమ గుడ్డిది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. 5వది గిర్గాషీయులు. గిర్గాషీయులు అనేవాళ్ళు తిండిపోతుతనానికి సూచన. తిండిపోతుతనానికి సూచనగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
హల్లెలూయా. తిండిపోతుతనానికి సూచన వీరు. లోకాశుభార్తలో ఒక వాక్యం రాసిందండి, 21వ అధ్యాయంలో. లోకాశుభార్త 21వ అధ్యాయము 34వ వాక్యం చూడండి. లోకాశుభార్త 21వ అధ్యాయం 34వ వాక్యం. 21వ అధ్యాయం 34వ వాక్యం ఏమన్నాడు? మీ హృదయములు, చెప్పండి, మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను హైకిక విచారముల వలనను మందముగానున్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఇదండి వాక్యం చెప్పబడింది. ఏంటిది? మీ హృదయంలో ఒకవేళ తిండి వలన మత్తు, తిండి వలన మత్తు. తిండి మత్తునిస్తుంది. తినకోకుండా ఉపవాసం ఉండి ప్రార్థనలో కూర్చోవటం కానీ, పడుకోండి, నిద్ర రాదు, ఆకలి కదా, గుడుగుడు గుడు అంటుంటారు కడుపు, ఆకలి నిద్ర పట్టదు. కానీ ఎక్కువగా తినేసి, ఆయాసంగా తినేసి పడుకుంటే చక్కటి నిద్ర వస్తుంది. ఎందుకు? మత్తు వస్తుంది. తిండి వలన మత్తు వస్తుంది. అందుకని వాక్యములు ఏమంటాడంటే, పీకల దాకా తినబోకండి అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొందరు ఎక్కడ దాకా తింటారు? పీకల దాకా తిని బావరమంటారు కదా. బేవరెంతలు ఇస్తారు. పీకల దాకా తింటారు, బేవరెంతలు ఇస్తారు. మటన్ ఉంటే బాగా తినేస్తారు కదా. తొందరగా రోగులు అవుతారండి వాళ్ళు. తొందరగా రోగం వస్తుంది వాళ్ళకి. రోజంతే చేస్తారు. వాళ్ళకి ఆలోచన ఉండదు. ఎక్కువగా తినే వాళ్ళకి సరైన ఆలోచన ఉండదు. అందుకని ఎక్కువగా తినకూడదు. ఆకలి అయినప్పుడు తింటూ నీకు ఆరోగ్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆకలి అయినప్పుడు తినటము ఆరోగ్యం. నేను 2 గ్లాసులు వేసుకుంటా, మా అమ్మగారికి తెలుసు. లేకపోతే గ్లాసున్నర బియ్యం పోసుకుంటా, నేనే వండుకుంటా. ఆహారం నేనే వండుకుంటా. గ్లాసున్నర లేకపోతే 1 గ్లాసు, పెద్ద గ్లాసు కాదు, చాయ్ గ్లాసే. చాయ్ గ్లాస్ ఎంత ఉంటుంది? ఇంత ఉంటుంది, వండుకుంటా. ప్రైజ్ ది లార్డ్. ఈ మధ్య నాకు అమ్మగారు వండుకోమని చెప్పేసింది. ఎందుకో చెప్పాలా? ఆమె డిచ్చిపల్లి వెళ్ళిపోతుంది. ఎవరింటి పెడతారయ్యా కదా. ఆ కొంచెం అన్నం తిన్న తర్వాత నడిరాత్రుల్లో ఆకలి పడుతుందయ్యా ఈ మధ్య. నడిరాత్రి ఏడగాని వేళలో ఆకలి వస్తుంది. అప్పుడు ఏం చేయాలా నాకు అర్థం కావట్లే. ప్రార్థనలో ఉన్నప్పుడు ఆకలి వస్తుంది. ఎందుకు? తక్కువగా తింటూ వల్ల ఆకలి వస్తుంది, లేకపోతే రాదు. కొందరు పీకల బాటుగా తిని నాకు ఆకలి కావట్లేదంటే నీ లోపల పెంట ఉంది పేగుల్లో, అందుకని ఆకలి కావట్లేదు. అది బయటకు పోతే కానీ బద్ధకం ఎక్కువైంది నీకు. లోపల ఉన్నది బయటకు పోవాలా మరి, లేకపోతే ఆకలి ఎట్ట వస్తుందమ్మా? నాకు ఆకలి కావట్లేదే అని డాక్టర్ దగ్గర పోతే డాక్టర్ చెప్తాడు, ఇవాళ బాత్రూమ్కి వెళ్ళినవా? తప్పగా డాక్టర్ అడిగేది అదే ఫస్ట్. కాళ్ళు గుంజుతుంది డాక్టర్ గారు, అమ్మ లాట్రిన్కి పోయినవా ఈరోజు? బద్ధకం ఉందా అమ్మ? ఆకలి వస్తుందా లేదా? కాళ్ళు చేతులు గుంజుతుంది డాక్టర్ గారు అంటే మొట్టమొదటి డాక్టర్ ఆలోచించేది నిన్ను గురించి. కడుపు సాపి ఉందా అని అడుగుతాడండి ఫస్ట్. సాపి ఉందంటే ఆడి బుర్ర ఖరాబ్ అవుతుంది, ఇది వేరే కారణం వల్ల వచ్చింది అనుకుంటాడు. ఆకలి కావట్లేదంటే ఏయో ఎంజైమ్స్ ఏమో రాస్తాడు. తర్వాత ఆకలి కావటానికి ఏదో లాక్టోలూజు ఏదో ఇస్తాడు. ఏదో లోపల ఉన్నది కరిగి బయటికి పోవటానికి మార్గం ఏర్పాటు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తిండి వలన మత్తు వస్తుంది. మత్తు వలన ప్రార్థన చేయలేవు. మత్తు వలన ప్రార్థన చేయలేవు. అధికంగా ఒళ్ళు కొవ్వు ఎక్కువగా ఉన్న ప్రార్థన చేయలేవు. అందుకని వాక్యం ఏమంటుందంటే, దైవవాక్యము మితముగా తినుము, మితముగా
తినుము, తిండిపోతువి కాబోకము. గిర్గాషీలు అంటే అర్థం తిండిపోతుతనానికి సూచన. తిండిపోతులు ఎంతమంది ఉన్నారు? చేయలేతండి, ఒక్కళ్ళు ఎత్తరు. నేను తిండిపోతుని పసిపిల్లలను అనుకోము, ఎందుకంటే వాళ్ళకి అత్యాశ ఉంటుంది. పెద్దవాళ్ళనే తిండిపోతు అంటే ఇది మేకపోత, లేకపోతే సోమరిపోత, లేకపోతే ఇంకేదైనా పోత, దున్నపోత, ఇట్లా ఆలోచిస్తారు. తిండిపోతుతనము పనికిరాదు. ప్రజలాడు ఎవరికి పనికిరాదు. అది రోగహేతువు, జబ్బు బిమారిని తెచ్చిపెడుతుంది. తేలికగా తినాలి. అరిగిన తర్వాత ఆకలి అయినప్పుడు తినటం రోగము రాదు. ఆకలి అయినప్పుడు తింటే. ప్రజలాడు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీ అందరి వందనాలు కదండి. దేవునికి స్తోత్రం. తర్వాత ఇది దైవ సన్నిధిని మరిపిస్తుంది. మత్తు దేవుని కార్యములను త్రోసివేస్తుంది. సామెతల గ్రంథంలో 23వ అధ్యాయం 2వ వాక్యం. సామెతల గ్రంథంలో 23వ అధ్యాయం 2వ వాక్యం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 2వ వాక్యం ఏమంటున్నాడు అక్కడ? గొంతుకి కత్తి పెట్టుకోమంటున్నాడు. ఒక అయ్యగారు ఉన్నాడండి. అయ్యగారు ఏమంటాడంటే, ఆ ఇంటి అమ్మాయి మేక్కూర పెట్టిందంట. మేక్కూర తెచ్చి ఎదురు పెట్టిందంట. భోజనం పెట్టి మేక్కూర ఒక గిన్నె నిండా పెట్టిందంట. ఆ మేక్కూర అంతా గిన్నెలో ఉన్నదంతా వేసుకొని తిన్నాడు. తిన్న తర్వాత అయ్యగారు కూర తేవాలంటే తెసరమ్మా అంటాడు ఈయన. ఆ తర్వాత మళ్ళీ గిన్నె తెచ్చి పెట్టిందంట తల్లి ఇంటి అమ్మ. మరలా అది తిని ఇంకా కూర కావాలి అయ్యగారు, తీసుకురావమ్మా. ఇంట్లో వాళ్ళు తినేది లేదు, ఏంటి తింటే మొత్తం. అది మంచోడి బుద్ధి మాంసం కాడ, చెడోడి బుద్ధి చేపల కాడ తెలిసిపోద్దట కదమ్మా. ఒంగోలు భాష. మంచోడి బుద్ధి మాంసం కాడ, చెడోడి బుద్ధి చేపల కాడ తెలిసిపోతుంది. మన మధ్య చేపలు వండారండి ఇక్కడ. నేను 2 కిలోలు ఎన్నో మట్ట చేప తెచ్చా. దెబ్బకిద్దరు దిగుతున్నారు చుట్టాలు. వాళ్ళ కొరకు నేను తేలేదు. వాస్తవానికి నేను చేపలు తినలేదు, తినబుద్ధి కాదు. ఎందుకంటే రోగం కదా, నాకు పథ్యం ఉంది. మందులు ఆడుతున్నా కనుక చేపలు తినొద్దు, మాంసం తినొద్దు, చికెన్ తినొద్దు అంటారు. ఎవరి కొరకు తెచ్చానంటే అదేదో ఇంట్లో వాళ్ళ కొరకే తీసుకొచ్చాను అనుకుంటాం. దెబ్బకిద్దరు కొత్త చుట్టాలు దిగుతున్నారు. ఆ పూటనే తినేసేయండి, మీరే తినేసేయండి అంత. నాకు అవసరం లేదు. ఈ అమ్మగారికి చెప్పాను, నువ్వు తినపోకమ్మా, నువ్వు పథ్యం ఉన్నావు. పథ్యం మందులు వాడుతుందిగా, చేపలు తినొద్దు అన్నట్టు నువ్వు తినపోకంటే. ఆ రోజే ఆ కోడలు దిగింది, వాళ్ళ అమ్మ దిగింది, వాళ్ళ నాయనమ్మ దిగింది. వాళ్ళందరూ వరుస పెట్టుకుని వస్తున్నా. తినేసేయండి, మీకెవరికి చెడు బుద్ధి మాంసం కాడ, చెడోరు బుద్ధి చేపల కాడ అంటే ఇది అర్థం. చేపలు అనుకున్నప్పుడు చుట్టాలు దిగారనుకో, వాళ్ళకే పెట్టేయండి, మీరు మానేసేయండి. ప్రజలాడు హల్లెలూయా, హల్లెలూయా. శోధన కొరకు అప్పుడే వస్తారండి వాళ్ళు అంతా. వచ్చేవాళ్ళు అంతా తినాలనుకున్నప్పుడే వస్తారు కదమ్మా. తెలిసిపోవాలంటే ఆ యొక్క నీసు పదార్థాల దగ్గరే తెలుస్తుంది మన బుద్ధి మంచిదా కాదని. మనం తినకూడదు, ఎదుటి వాళ్ళకి పెట్టేయాలా. ప్రజలాడు హల్లెలూయా, హల్లెలూయా. ఇట్లా ఉంటుంది మాంసం చేపల కథలు. ఇదిగో గొంతుకి కత్తి పెట్టుకోమంటున్నాడు. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 2వ వాక్యంలో నీవు తిండిపోతూ ఏ పోతూ? దున్నపోతా, మేకపోత, సోమరిపోత. ఏ పోతు ఇది? తిండిపోతు. గొంతుకి ఎందుకు కోసుకోవటానికా? గొంతు కట్ చేసుకోవటం కొరక కత్తి ఎందుకు పెట్టాలి? కత్తి ఎందుకు? షాకు ఎందుకు పెట్టాలి? కత్తి ఎందుకు పెట్టాలి చెప్పు? ఇంకేదైనా కట్టి పెట్టుకోమని చెప్పాలి. ఇక్కడ వాక్యం చెబుతుంది, నేను చెప్పాలి. ఆ వాక్యానికి అర్థం నేను చెప్పాలి. ఇప్పుడు దాని అర్థం ఏంటో నేను చెప్పాలి. నీకు తెలియదు ఆ వాక్యం అర్థం. నీ గొంతుకి నువ్వు తిండిపోతూ పోయిన ఎడల నీ గొంతుకు కత్తి పెట్టుకునుము అంటున్నాడు. ఒకటే వచనం, కత్తి అంటే అర్థం ఏంటి? మీరు చెప్పండి చూద్దాం. కత్తి ఎందుకు పెట్టుకోవాలా? గొంతుకి కత్తి అంటే దేవుని వాక్యము 2 అంచులు కలిగిన పదునైన కత్తి లాంటిదండి. వాక్యము కత్తి లాంటిది. వాక్యము
కత్తి లాంటిది. వాక్యాన్ని అడ్డం పెట్టుకోమని అర్థం. వాక్యాన్ని అడ్డం వేస్తే వాక్యం నిన్ను మితపరుస్తుంది, తిండిపోతుగా చేయదు నిన్ను. నీవు తిండి ఎక్కువగా తింటే మత్తు ఎక్కువ వస్తుంది, మదం కూడా పెరుగుతుంది. కనుక దేవునికి స్తోత్రములు. ధనమెచ్చిన మదమెచ్చును. అమ్మా ఏమెచ్చును? ధనమెచ్చిన మదమెచ్చును. ధనం ఎక్కువ ఉందనుకో మదం బాగా పెరుగుద్దట. అంటే అర్థమైతే కావరం, కొవ్వు. అందుకని ధనం కూడా లిమిట్గా ఉండాలని వాక్యం బోధిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ గిర్గాషీయులు అనేవాడు తిండిపోతు తనమునకు సూచనగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో కొన్ని వాక్యాలు చెప్పాడండి. దేవునికి స్తోత్రాలు. మత్తు దేవుని కార్యములను త్రోసివేస్తుంది. ఒకటి యెషయా గ్రంథం 56వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 56వ అధ్యాయంలో 11వ వాక్యం 12వ వాక్యం చూడండి. 11వ వాక్యము, యెషయా గ్రంథం 56వ అధ్యాయం 11వ వాక్యము 12వ వాక్యం. 2 వాక్యాలు వివరించడానికి మార్గాలు లేవో, కొంచెం కొంచెం చెప్తే అది అర్థం తెలియదు. యెషయా గ్రంథం 56వ అధ్యాయము 11, 12 వాక్యాలు. కుక్కలో తిండికి ఆతురపడును, కుక్కలో తిండికి ఆతురపడును, ఆత్రంగా తిని ఒకేసారి కక్కేస్తాయి. కక్కిన తర్వాత దాన్ని వదిలిపెట్టడానికి ఇష్టం లేక మళ్ళా దాన్నే మింగేస్తాయి. కన్స్యూమింగ్ అన్నట్టు కుక్క కక్కిన దాన్నే తింటుంది. కుక్కలో తిండికి దీన్ని వివరించను కానీ చదివి వదిలేస్తారు. కుక్కలో తిండికి ఆతురపడును, ఎంత తినను వాటికి తృప్తి లేదు. ఈ కాపరులు అట్టివారే. ఎంత డబ్బు తిన్నా సరే, దశమాంశాల కానుకలు ఏదైనా సరే ఎంత తీసుకున్నా వారికి తృప్తి లేదు. వారు దేనిని వివేచింపజాలరు. వారందరూ తమకిష్టమైన మార్గమున పోవుదురు. ఒకడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమే విచారించుకొందురు. వారిట్లందరూ నేను ద్రాక్షరసము తెప్పించదును, మనము మధ్యము నిండారులగునట్లు త్రాగుదము, రండి నేడు జరిగినట్లు రేపు మరి లక్షణముగా జరుగును అని స్వప్రయోజనము గురించి, సేవకుల గురించి రాయబడిన విషయం అది. కుక్కలు అన్నాడు. కుక్కలు అనే 2 భాగాలు ఉన్నాయి. తినే కుక్కలు, మన తిని కక్కే కుక్కలు. సేవకులైన కుక్క పిల్లలు, సేవకులైన కుక్కలు వేరు. ఇక్కడ చెప్పింది వారి కాపర్లు గుడ్డివారు, వారందరూ తెలివిలేని వారు, వారందరూ మొగ కుక్కలు. ఏంటంటే మొరగలేని కుక్కలు అన్నారు. మొగ కుక్కలు అంటే ఏంటి? మొగ కుక్కని ఎప్పుడన్నా చూసివా లైఫ్లో? ఏం బ్రదర్, మొగ కుక్కని ఎప్పుడన్నా చూసివా? కుక్క మోగది. అలాంటి కుక్క ఎప్పుడైనా కనపడిందా మీ బ్రతుకుల్లో? ఎప్పుడన్నా పుట్టినప్పటి నుంచి ఎప్పటిదాకా ఎప్పుడన్నా చూసివా అంటున్నా. కుక్క మోగది. గమనించారు ఎప్పుడైనా? ఉందా కుక్క మోగ కుక్క? కాదు. ఇది సేవకుల గురించి చెప్పబడిన మాట. సేవకులు సువార్త చెప్పరనే దానికి వాడిన పదం అది. మోగ కుక్క అంటే అర్థం అది. సువార్త వాక్యం బోధించడం రాదు, వాక్యం సరిగ్గా చెప్పరు, జనాలకు తిండి సరిగ్గా బెటరు, వాక్యం అనేది మేపరు అనే దాన్ని అర్థం ఇస్తుంది ఇది. కలవరించు పండుకును వారు నిద్రాసక్తులు. వాళ్ళు కలవరిస్తుంటారు, కలలు కంటుంటారు, పండుకుంటారు. నిద్రాసక్తులు అని ఈ విధంగా తిండిపోతులు అని రాసి ఉంది అన్నాడు. అది సేవకుల గురించిన మాట. దేవునికి స్తోత్రాలు. సేవకులను ఎక్కిరించడం మన బాధ్యత కాదు. ఆ వాక్యం అలా ఉంది కనుక నేను చదివాను, విడిచిపెట్టేస్తున్న దాన్ని. తిండి కంటే ప్రభువుకు ప్రాధాన్యత ఇవ్వాలండి. తిండి కంటే మందిరంలో ఏం దొరుకుతుంది? మందిరంలో ఏం దొరుకుతుంది? ఏం చెప్పరేమమ్మా? తిండి దొరకదు. ఈ పాతగడ బజార్లో ఒక చర్చి ఉంది, ఆడకు పోయి చూడండి, ఏం దొరకదు. వాక్యం తప్ప ఏం లేదు ఆడ. మన మందిరంలో ఏం దొరుకుతుంది? అన్నం కూడా దొరుకుద్ది. ఎందుకు? అదే ఉన్న రహస్యం అనేది. అన్నం పెట్టొచ్చా పెట్టకూడదంటే పెట్టవచ్చు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, తప్పేం లేదు. అయితే కొన్ని మందిరాల్లో ఆహారం పెట్టరు, కొన్ని మందిరాల్లో ప్రేమ విందు చేస్తుంటారు, తప్పేం లేదు. దేవునికి స్తోత్రాలు.
తిండి కంటే ప్రభువుకు ప్రాధాన్యత ఇవ్వాలి. మంచి శుభ్రం మాట్లాడకూడదు, పిచ్చి పిచ్చిగా ఒకళ్ళ గురించి ఎత్తి పిచ్చి పిచ్చిగా మాట్లాడుకోకూడదు. ఎవరు ఉన్నా సరే, ఎవరు ఎదుటైనా సరే, లోపలైనా సరే, వాళ్ళైనా సరే మాట్లాడకూడదు. ప్రార్థనే చేయాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రార్థన చేస్తే ఏ ప్రాబ్లం ఉండదు. త్రాగుబోతులు తిండిబోతులు దరిద్రులు అవుతారు, దరిద్రుల్లో కుదురు. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 21వ వచనము ముగిస్తున్నా. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 21వ వచనం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 21వ వచనం. ఇంతకుముందు అబ్బాయిలు అమ్మాయిలు ఇదిగో మీరందరూ నాకంటే చిన్నోళ్ళే, అందుకని అట్లా అంటున్నా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాకంటే పెద్దోళ్ళు ఉంటే అక్కలు అమ్మలు అంటుంటిని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, ఈ యొక్క 23వ అధ్యాయము 21వ వచనంలో రాయబడింది కదా, త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులు అవుతారు. తాగుబోతులు మరి ఏం చేయాలా? తాగకూడదు. నీకు దారిద్ర్యం పుచ్చుకోవాలనుకుంటే, దరిద్ర పెద్దమ్మవారిని ఇంట్లో పెట్టుకోవాలనుకుంటే ఇష్టం వచ్చినట్టు తాగుతూ తందనాలాడు. నీ ఇంట్లో రొట్టె ముక్క తప్పేది మిగలదు. తర్వాత నువ్వు దరిద్రుడు అవ్వాలంటే వ్యభిచారంలో కూడా కొనసాగేవాళ్ళు దరిద్రులు అవుతారని రాసింది. వాళ్ళకి రొట్టె ముక్క దొరుకుతుంది. వ్యభిచారములో కొనసాగు వారికి భార్య ఇంట్లో ఉంటుంది, బయట స్త్రీలతో తిరిగే వాళ్ళకి దరిద్రం వస్తుంది. ఒకటి అది కూడా వాక్యంలోనే ఉన్నది, వేరే టైంలో చూపిస్తలే వాక్యం, టైం లేదు. తర్వాత ఒకటి వ్యభిచార పాపం వలన రొట్టె ముక్క మిగులుతుంది కానీ ఆస్తులు ఉండవు, దరిద్రులు అవుతారు. మన త్రాగుబోతులు అంటే ఏంటి? క్వార్టర్లు తాగేవాళ్ళు దరిద్రం పుచ్చుకుంటారు లాస్ట్కి వచ్చేసరికి. తిండిబోతులను దరిద్రం పుచ్చుకుంటారని వాక్యం బోధిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. దరిద్రుల్లో కుదురు. నిద్రమత్తు సింపిగొడ్డలు ధరించుటకు కారణమగును. నిద్రమత్తు ఏం చేయాలి మరి? నిద్రమత్తు లేకపోతే నిద్రపోయినంతసేపు నిద్రపోయి పని చేసుకోవాలి అని వాక్యం బోధిస్తుంది. లేకపోతే సింపిరి కొట్లు కట్టుకొని తిరగాల ఊళ్ళో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 19వ వాక్యంతో ముగింపు. ఫిలిప్పీలు 3వ అధ్యాయము 19వ వాక్యము ఏముంటుంది? ఈ వాక్యంలో 3వ అధ్యాయం 19వ వాక్యంలో నాశనమే వారి అంతము. ఏం చెప్పాడు? తిండిబోతులు త్రాగుబోతులకి ఏం జరుగుద్ది? నాశనము వారి అంతము. కష్టపడి పని చేస్తే ఐశ్వర్యం వస్తుంది. సోమర్తనం లేకుండా పని చేయాలి. ఎప్పుడు ముసలం ముచ్చట్లో పెట్టుకొని మంచి చెప్పర మాట్లాడుకుంటుంటే నీకేమీ రాదు. అయ్యను ఒట్టికినే పడుకొని ఉంటే నాకు 60 ఏళ్ళు వచ్చి పడుకొని ఉంటాయి. ఇప్పుడు నీరసం వస్తుంది, షుగర్ కదా, నీరసం వచ్చినప్పుడల్లా పడుకుంటా. వయసు పిల్లగాడి కాదుగా, ఏడు పడితాడు ఉరకటానికి. 60 ఏళ్ళు వచ్చినాయండి. నా అన్నకు 67 ఏళ్ళు. దడదడ ఆడుతుంది ప్రాణం, దడదడ కొట్టుకుంటుందట ప్రాణం. ఆ పెద్ద అక్కకి 75 80 ఏళ్ళు ఉంటాయి. కింద పడుతుందంటే లేస్తుందట. ఆ మెళ్ళ బంగారం గొలుసు ఉంటే ఆ గొలుసు తీసుకొని ఏదో పిచ్చి గొలుసు ఇచ్చి ఇదే నీ గొలుసు అని చెప్పి దొంగతనం చేశారట. పెద్ద అక్క గురించి ఆమె కింద పడుతూ లేస్తుందట. అమ్మ ఎందుకమ్మ ఇంత బాధ? నా దగ్గరికి రా, చర్చిలో ఉండి నిన్ను సాగుతా సచ్చేవారికంటే. నేను రాను, నీ చర్చి కాపలా ఉండాలా అంటదట. ఏం చెప్పాలయ్యా? 80 ఏళ్ళు 75 ఏళ్ళు ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. రాకపోతే ఉండు, పడుకుంటూ లేసుకుంటూ పడు, ఎవరొద్దన్నారు కదా. అది నీ దరిద్రం. నేనేం చేస్తాను? 4000 పెన్షన్ వస్తుంది నెలకి, గవర్నమెంట్ వస్తుంది, దాంతో బతుకుతుంది. మనం ఏం చేయలేము. వయసు పెరిగినప్పుడు ఆయాసం వస్తుంది. నాశనమే వారి అంతం. ఎవరంతం? తిండిబోతులు త్రాగుబోతులకి నాశనమే వారి అంతం. తర్వాత వారి కడుపే వారి దేవుడు. కడుపు దేవుడు. కడుపు తిండిబోతుకి త్రాగుబోతుకి కడుపు దేవుడు. నీ కడుపే నీ దేవుడు. తర్వాత దేవుడు యెహోవా కాదు, వాళ్ళకి కడుపు దేవుడు.
అందుకని కడుపుకే పెడతా ఉంటుంటారు తిండి. దేవుడు కదా, వాళ్ళు దేవుడికి పెట్టాలి కదా, కడుపు దేవుడు కదా, కడుపు దేవుడు కనుక దేవుడికే పెట్టాలి కనుక దేవుడికే పెడుతుంటారు. తిండి అంతా పెడుతుంటారు, తాగుతూ ఉంటారు, కడుపుకే పెడుతుంటారు. దేవునికి స్తోత్రాలు. కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుతున్నారు, భూ సంబంధమైన వాటి అందే మనసు నుంచుతున్నారు అని ఈ వాక్యము బోధిస్తుంది. కానీ మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభు యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. సమస్తమును తనకు లోపరుచుకొని దాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. మన పౌరస్థితి అక్కడుంది, భూలోకంలోది పౌరస్థితి కాదు. ఇప్పుడు ఎవరైనా దేవుని దగ్గరికి వెంటనే వెళితే విశ్వాసి అక్కడ పౌరస్థితి ఉంది, అది చూస్తారు, ఆత్మ చూస్తుంది. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. బెంజమిన్ బ్రదర్ చూశాడు, దేబోరమ్మ చూసింది, సువార్తమ్మ చూసింది. ఆ పౌరస్థితులు ఏంటో అక్కడ ఉన్న స్థితులు ఏంటో చూశారు. వాళ్ళు భూలోకం వచ్చి చెప్పడానికి మార్గాలు లేవు. వాక్యం మనకు బోధిస్తుంది, వాక్యాన్ని నమ్మాలి. దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం. మోకాళ్ళ మీద ఉండండి. మీలో ప్రేరేపించబడిన సంక్షిప్తంగా ప్రార్థన చేయాలి.